పన్నీర్తో ఏదైనా హెల్తీగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఇలా పాలక్ పన్నీర్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంట్లో మొత్తానికి ఫేవరెట్ అయిపోతుంది. దానికోసం పాలకూర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని కూడా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వేడయ్యాక కడిగి పెట్టేసుకున్న పాలకూరని అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగా, వెల్లుల్లి, అల్లము, ఆనియన్స్, టొమాటో, క్యాషూ నట్స్ ఇవన్నీ బాగా ఒకసారి వేయించుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్న పాలకూరని ఒక బౌల్లోకి తీసుకొని ఎక్కువ ఉడకకుండా కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ వేయించుకున్న మిశ్రమాన్ని అంతటిని అందులో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పసుపు, కారం, కసూరి మేతి, ధనియా పొడి, జీరా పౌడర్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఎక్కువ మాడకుండా వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకుని పేస్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని గరిటెతో బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని కర్డ్ వేసుకొని బాగా కలిపి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని పన్నీర్ పీసెస్ చిదింపోకుండా స్లోగా ఇలా అంతా మిక్స్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.